హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా వచ్చేసి శిశు వికాసం పెడగాజీ నుంచి ఎన్సిఎఫ్ 2005 అనే టాపిక్ నుంచి బిట్ చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం కానీ బడి నుండి బయటికి పంపడం కానీ చేయకూడదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎలిమెంటరీ విద్య. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన అనేది దేనికి ఉద్దేశించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, జ్ఞాన నిర్మాణంనకు. క్వశ్చన్ నెంబర్ 4, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దిగువ ప్రవచనాలలో ఒకటి సరి అయినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బదిలీ ధ్రువపత్రము లేదని ప్రవేశము తిరస్కరించకూడదు. ఇది మొన్నటిలో ప్రీవియస్ ఇయర్ బిట్ ఫ్రెండ్ ఇది. క్వశ్చన్ నెంబర్ 5, ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2, ఇద్దరిని. క్వశ్చన్ నెంబర్ 6, విద్య సామాజిక భద్రత అనేవి బాలల హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అభివృద్ధి చెందే హక్కు. క్వశ్చన్ నెంబర్ 7, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికై నిర్దేశించిన సూత్రాలలో లేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అభ్యసనం పాఠ్యపుస్తకాల చుట్టూ ఉండదు. మరి సూత్రాలలో ఉన్నవేంటి? అభ్యసనంలో బట్టి పద్ధతి లేకుండా నిర్ధారించడం, జ్ఞానాన్ని పాఠశాల బయట జీవితానికి అనుసంధానం చేయడం, పరీక్షలు నమ్యత కలిగి ఉండి వాటిని తరగతి గదిలో సమైక్యపరచడం. ఇందులో నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. తొలి విద్యా హక్కు చట్టం కేసు విచారణ జరిగిన రోజు ఏప్రిల్ 5, 2010, ఏప్రిల్ 5, 2010. ఎన్సిఎఫ్ 2005లోని అంశాలు ఎన్ని అధ్యాయాలలో పొందుపరిచారు? 5. ఎన్సిఎఫ్ 2005 సూచనలు ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉపయోగపడేది. ప్రధానోపాధ్యాయుడు. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని తొలిసారిగా ఇంపీరియల్ లెజిస్లేటివ్లో కోరినది గోపాలకృష్ణ గోఖలే. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించిన వారు యునెస్కో. ప్రాథమిక విద్యను బాలలందరికీ ప్రాథమిక హక్కుగా గుర్తించిన రాజ్యాంగ సవరణ ఎన్నవది? 86వది. అనుభవాలు ప్రయోగాల మూలంగా సచేతనమైన అభ్యసనం మరియు విజ్ఞానం. అంగవైకల్యం కలవారికి ప్రత్యేక నిర్మాణాలు ఉండాలని సూచించిన చట్టం 2009 చట్టం. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరానికి సంబంధించింది? 2009. నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏనాటి నుంచి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010. విద్య జాతీయ విద్యా విధానం చేసిన ప్రధాన ఉద్దేశం రాష్ట్రానికి అనుకూలంగా సిలబస్. నెక్స్ట్, ఉపాధ్యాయ భర్తీకి సంబంధించిన కమిషన్ చట్టోపాధ్యాయ కమిషన్. భాషా నైపుణ్యాలు విద్యా లక్ష్యాలు పేర్కొన్న అధ్యాయం. విద్యా ప్రణాళిక క్షేత్రాలు పాఠశాల దశలు పరిగణన. బాలికలు ఎస్సీ ఎస్టీలకు మాత్రం గరిష్ట వయోపరిమితి 2009 విద్యా హక్కు ప్రకారం ఎంత? 18 సంవత్సరాలు. భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం నాణ్యత పరిమాణమానాలనివి పొంతనలేని కోణాలు అని చెప్పినవారు జేపీ నాయక్. ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వం విషయంలో తీర్పునిచ్చింది? 1993. 2002 సవరణ తర్వాత విద్యా హక్కుని ఏ నిబంధన కింద చేర్చారు? 21A.
ఆదేశిక సూత్రాల్లో 8వ నిబంధనలో ఉచిత నిర్బంధ విద్య గురించి ప్రస్తావించడం జరిగింది. 45వ నిబంధన దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండే ఫ్రేమ్వర్క్ రూపకల్పన బాధ్యత జాతీయ విద్యా విధానం ఏ శాఖకు అప్పగించింది? ఎన్సీఈఆర్టీకి. విద్యా హక్కు చట్టానికి ఏ సంవత్సరంలో ముసాయిదా బిల్లు రూపొందించబడినది? 2005లో. విద్యా హక్కు చట్టం ద్వారా ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు ప్రాథమిక విద్యగా భావించడం జరిగింది? 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. సో ఇవి ఫ్రెండ్స్ ఎన్సీఎఫ్ 2005 నుంచి అలాగే 2009 నుంచి ముఖ్యమైన బిట్స్. ఓకేనా? అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.